తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దోంగా, మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యంలో వణుకు పుట్టించిన సుభాష్ చంద్రబోస్ గారి కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సుభాష్ చంద్రబోస్ నిజంగా విమానం కూలిపోయి చనిపోయారా లేక అలా నమ్మించారా? 1945 ఆగస్టు 18న తైవాన్ దగ్గర చంద్రబోస్ గారు ప్రయాణిస్తున్న విమానం కూలిపోయి ఆయన చనిపోయారు అనే వార్త బయటకు వచ్చింది. ఇది విన్న భారత ప్రజలెవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే ఆయన చనిపోయారు అనే ఆధారం దొరకలేదు, ఆయన బాడీ కూడా ఎవరికీ దొరకలేదు. అప్పుడే 3 కమిటీలు ఏర్పడ్డాయి నిజంగా బోస్ గారు చనిపోయారా లేదా అని. 1వ కమిటీ ఏం చెప్తుంది అని అంటే, సాఫ్ నవాజ్ కమిటీ నిజంగానే బోస్ గారు విమాన ప్రమాదంలో చనిపోయారు అని తేల్చి చెప్పింది. 2వ కమిటీ కోస్లా కమిషన్ 1970. ఆ కమిటీ ఇచ్చిన నిర్ణయం కూడా బోస్ గారు నిజంగానే చనిపోయారు అని చెప్పింది. 3వ కమిటీ అయిన ముఖర్జీ కమిషన్ ఏం చెప్పిందంటే, ఆ విమాన ప్రమాదం ఒక ఫేక్, సుభాష్ చంద్రబోస్ గారు చనిపోలేదు అని తీర్పునిచ్చింది. ముఖర్జీ కమిషన్ రిపోర్టు ప్రకారం సుభాష్ చంద్రబోస్ గారు రష్యాలోనే ఉన్నారు అని నివేదిక వెల్లడించింది. కానీ ఇండియాలో ఉన్న కొంతమంది ఆయన గుమ్నామీ బాబాగా ఇండియాలోనే జీవించారు అని చెప్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇండియాకి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది ఎవరు అనగానే మహాత్మా గాంధీ అని మనం అందరం చెప్తాం. కానీ అప్పట్లో మన ఇండియాని రూల్ చేసిన ఒక బ్రిటిష్ అధికారి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు: ఇండియా డిడ్ంట్ గెట్ ఫ్రీడమ్ బికాస్ ఆఫ్ గాంధీస్ నాన్ వైలెన్స్, వీ గేవ్ ఫ్రీడమ్ బికాస్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన బ్రిటిష్ అధికారి ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.